అయినటువంటి గుజ్జర్లపూడి మార్క్ గారికి, సెక్రటరీ గారైనటువంటి గుజ్జర్లపూడి ఇజ్రాయెల్ గారికి, ట్రెజరర్ గారికి, మిగతా కమిటీ వారికి అందరికీ, సంఘస్థులందరికీ, మీకు అందరికీ యేసుక్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాను. అంతకుముందు వారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి రెఫరెన్స్లన్నీ కూడా ఇక్కడ లైవ్ ప్రోగ్రాం పెట్టినటువంటి సహోదరులు అన్ని రెఫరెన్స్లు రాయడం జరిగింది. ఒక్క 2 రెఫరెన్స్లు వచనాలు మిస్ చేశారు, మిగతా అన్నీ రాశారు, ఆ తర్వాత చూపించారు. నేను చాలా సంతోషించాను. చెప్పేట వాక్యం పైన చాలా మనసు పెట్టారు, దృష్టి పెట్టారు. తర్వాత ఎప్పుడైనా మేము ట్రైన్ మెసేజ్కి వచ్చేటప్పుడు కాంగ్రిగేషన్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి ప్రసంగం కానీ లేకుంటే టీచింగ్ అనేటువంటిది ఎప్పుడు హైగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొద్దిగా హైగా వెళ్ళిపోయినట్టుంది అబ్జర్వేషన్స్ అంతకుముందు వారం. ఇప్పుడైతే అన్ని రెఫరెన్స్లు చదివించకుండా కొన్ని రెఫరెన్స్లు చదివిస్తాను. ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకొని మైకులు చదివినట్లయితే అందరికీ స్పష్టంగా వినపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చదవమన్నా వాక్య భాగాన్ని మాత్రమే చదవండి. మిగతా వాక్య భాగాన్ని జస్ట్ మీరు నోట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళా ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చూసుకున్నప్పుడు చెప్పబడినటువంటి సత్యాన్ని ఇంకా ఎక్కువ గ్రహించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. అనాలోచనగా వింటే గ్రహించడం కష్టం. రోజు బైబిల్ చదువుతున్న అనుభవం ఉండాలి. తర్వాత ప్రస్తుతం చెప్పేటువంటి సమయంలో వెంటనే బైబిల్ తీయని అవసరం లేదు. చెప్పేటువంటి అంశాన్ని మనసులోకి తీసుకోవాలి. వాక్యాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తేనే ఆ విషయాలు అర్థం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉన్నది. చిన్న చిన్న చిట్కాలు అంటారు, ఆధ్యాత్మిక సూత్రాలు ఉంటాయి. వాటిని కానీ మనం దాన్ని గ్రహించినట్లయితే వ్యక్తిగతంగా మనం దీపపడతాం, మన కుటుంబాలు దీపపడతాయి, మన సంఘాలు దీపపడతాయి. సో మనం క్వాలిటీ పైన దృష్టిని పెట్టాలి. క్వాలిటీ లేకుండా నడిపించవచ్చు, క్వాలిటీగా నడిపించవచ్చు, 2 విషయాలు ఉన్నాయి. కనుక మనం క్వాలిటీ పైన, స్టాండర్డ్ పైన దృష్టి పెట్టాలి. సంఘం యొక్క పరిస్థితిని వాక్యం మార్చగలగాలి. విశ్వాసం యొక్క జీవితం అనేటువంటిది మెరుగవ్వాలి. తర్వాత సంఘం ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా సంఘం ఆ ప్రభువారి గురించి తెలియజేయగలగాలి. అది మన ఉద్దేశం. 3 సత్యాలు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనం అందరం కూడా ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభు నన్ను దీవించండి, ఆశీర్వదించండి అని కోరుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా రిచ్ బ్లెస్సింగ్స్ కొరకు ఎదురు చూసినటువంటి సమయ సందర్భాలు ఉండవు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. రిచ్గా ఉండటానికి మనం అందరం ఇష్టపడుతూ ఉంటాం. ప్రత్యేకంగా డబ్బుల విషయంలో కానీ, కొన్ని ప్రాపర్టీస్ కలిగి ఉండేటువంటి విషయంలో కానీ, కార్బన్ కలిగి ఉండేటువంటి విషయం, లేకపోతే బంగారాన్ని కలిగి ఉండేటువంటి విషయాలకు సంబంధించి రిచ్గా ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అది ఈ లోక సంబంధమైనటువంటి రిచ్నెస్ కొరకైనటువంటి ఆశ. కానీ ఆధ్యాత్మికంగా కూడా మనం రిచ్గా ఉండటానికి ఆశ అనేటువంటిది కలిగి ఉండాలి అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఒక్క విషయంలో రిచ్గా ఉండటం కాదు, ఒక్క ప్రదేశంలో, ఒక స్థలంలో రిచ్గా ఉండటం కాదు, మరొక స్థలంలోకి వెళ్ళిన తర్వాత పూర్గా మారడం కాదు. ప్రతి స్థలంలో రిచ్గా ఉండగలగాలి, ప్రతి విషయంలో రిచ్గా ఉండగలగాలి అన్నమాట. కాబట్టి ఏది చేసినా అది రిచ్గా కనపడాలి, గంభీరంగా కనపడాలి. అది దేవుడు కోరుకునేటువంటి విషయం. కాబట్టి నన్ను ఆశీర్వదించు 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 ప్రభు అని అనేకసార్లు ప్రార్థన చేసి ఉండవచ్చు. నాకు రిచ్ బ్లెస్సింగ్స్, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయి ప్రభు అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉంటామో అంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు. దేవుడు మనల్ని రిచ్ బ్లెస్సింగ్స్తో, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటారు, మనల్ని ఎదుర్కొంటారు. ఆ యొక్క వాక్యానికి ముఖ్య భాగమైనటువంటి ఆ వాక్య భాగాన్ని నేను మళ్ళా చదవడానికి ఇష్టపడుతున్నాను. 21వ కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. 21వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి
బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. నేను ఒక సంఘానికి వెళ్ళాను, ఒక పాట పాడుతూ ఉన్నాను. నేను భాషనే నవ్వకూడదు, కానీ నవ్వు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, గొల్లపల్లి జాను గారు గొప్ప దైవజనులు పాట రాశారు. 18వ కీర్తన 2 సమయాల గ్రంథం 22వ అధ్యాయం ఆధారం చేసుకొని యెహోవా నా బలమా అనేటువంటి పాటను రాశారు. ఆ గొల్లపల్లి జాను గారి దైవజనుని నేను విజయనగరంలో ఆయన చనిపోయే ముందుగా కలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ బంధువులు నాకు తెలుసు కాబట్టి. ఆరాధన సమయంలో, బైబిల్ సమయంలో, బైబిల్ సమయం అన్నటువంటి రేడియో ప్రోగ్రాంలో ఆయన నడిపించేది గొప్ప దైవజనుడు. యెహోవా నా బలమా అని ఆయన రాస్తే ఇక్కడ వాక్యం ఉంటే ఆమె ఏమని పడుతుందంటే, యెహోవా నీ బలమా అంటున్నారు. యెహోవా నీ బలమా అంటున్నారు. నా బలమా నీ బలమా? నీ బలం అంటే అర్థం మారిపోయింది, నా బలం అంటే అర్థం మారిపోయింది. సో ఒక్క పదాన్ని గుణింతం పెట్టినా అర్థం మారిపోతుంది, దీర్ఘం పెట్టినా అర్థం మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పాలి? యెహోవా నా బలమా. ఆయన బలం ఉంది, ఆయన బలహీనుడు కాడు. బలహీనులు ఎవరు? మనమే. కాబట్టి ఆయన బలము మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇప్పుడు మనం బలవంతులమై మనం ఏ విధంగా చెప్పాలి? యెహోవా నా బలమా అంటే నాతో నేనేం చేయలేను, కానీ నీ బలంతో నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించుకోగలను అని చెప్పగలను. దావీదు భక్తుడు రాజు అయినప్పటికీ ఆయన నా అధికారాన్ని బట్టి, నాకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి నేను చేయగలను అని అనుకోవట్లేదు అన్నమాట. నాకు బలం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, నా బలము సామర్థ్యం అంతా నీవే అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట. యెహోవా నా బలమా అంటూ ఉన్నారు. రాజు గారు దేవుని యొక్క బలమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉత్సహిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి అనుభవం అనేటువంటిది ప్రతి విశ్వాసికి ఉండాలి. మన బలాన్ని బట్టి, మనకున్నటువంటి ఆస్తులను బట్టి, మనకున్నటువంటి స్నేహితులను బట్టి, మనకున్నటువంటి రాజకీయ నాయకుల పరిచయాన్ని బట్టి, లేకుంటే ఇంకా వేరే వేరే వాటిని బట్టి కాదు, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించడం కాదు. దేవుని యొక్క బలాన్ని బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో అతిశయించేటువంటి, సంతోషించేటువంటి అనుభవం అనేటువంటిది కలిగి ఉండాలి అన్నమాట. ఆ తర్వాత గమనించినట్లయితే ఆయన ఏమంటారంటే, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన అంటే రిచ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. దేవుడు రిచ్ బ్లెస్సింగ్స్తో మనల్ని ఎదుర్కొంటాడు అన్నమాట. వెల్కమ్ చెప్తారు. ఎవరైనా ఒకరు అక్కడ చర్చి డోర్ దగ్గర ఉండి కొత్తగా వచ్చే వారిని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో, లేకపోతే ఒక మంచి మాట చెప్పి, మీరు రావడం చాలా సంతోషం, లోపలికి రండి అని చెప్తాం. అలాగే వెల్కమ్ చెప్తాం. దేవుడు ఏం చేస్తారంటే రిచ్ బ్లెస్సింగ్స్తో మనకు వెల్కమ్ చెప్తూ ఉంటారు, మనల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కనుక శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదంతో మనల్ని ఎదుర్కొనేటువంటి దేవుడు. అందులో ఉన్నటువంటి 3 విషయాలు నేను తెలియజేస్తాను. మొదటగా చెప్పాను కదా, ఆయన దేవుని యొక్క బలముల గురించి ఆయన సంతోషిస్తూ ఉన్నారు అన్నమాట. సంతోషిస్తూ ఉన్నారు. దేవుడు ఏమేమి అనుగ్రహిస్తారు అంటే మహిమ అనేటువంటిది అనుగ్రహిస్తారు, గౌరవం అనుగ్రహిస్తారు, విజయాన్ని అనుగ్రహిస్తారు. మొదటి పాయింట్గా దేవుడు విజయాన్ని, మహిమను, గౌరవాన్ని అనుగ్రహిస్తారు అన్నమాట. నాలో కొద్దిగా స్వార్థం ఉంది, నాకు మహిమ కావాలి. చాలామంది అంటూ ఉంటారు నాకు మహిమ ఉందని. అబ్బో, నేను అనుకోలేదు కాదు. మీరు ఎంతమందికి మహిమ కావాలంటే, మీరు ఎంతమందికి మహిమ కావాలని కోరుకుంటారు? ధైర్యం చేయగలరా? నాకు మహిమ కావాలి అంటే ధైర్యం చేయెత్తారు. కొంతమంది ఎత్తారు, థ్యాంక్ యూ. నాకు మహిమ కావాలి, నాకు ఘనత కావాలి, నాకు మెప్పు కూడా కావాలి. నాకేం వద్దు, నేను కోరుకోను అంటే అది అబద్ధం అవుతుంది. కొంతమంది పెట్టేటప్పుడు వద్దు అంటారు, పెడుతుంటే కామం ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అంటారు, కానీ పెట్టేది జరుగుతూనే ఉంటుంది, తినడం జరుగుతూనే ఉంటుంది. అంటే మొహమాట. స్వమహిమను కోరుకోకూడదు, దేవుని మహిమను దొంగిలించకూడదు. పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు గమనించినట్లయితే 2వ పేతురు
మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు దేవుని బిడ్డలకు మహిమ ఘనత మెప్పు కలుగుతుంది. 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు, ఆయన తన మహిమను మనకిచ్చి ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకుంటూ ఈ పాయింట్ మనలో చెప్తూ ఉన్నారు. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, శ్రేయస్కరమైన ఆశీర్వాదములకు ఆయన మనం ఎదుర్కొంటారు అంటే విజయాన్ని ఇస్తారు, మహిమని ఇస్తారు, తర్వాత ప్రభావం ఇస్తారు అన్నమాట. విజయముల గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ రక్షణ అనేటువంటి పదం ఉపయోగింపబడింది. తెలుగులో రక్షణ అన్నప్పుడు ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే విక్టరీ, విజయము అని. కనుక రాజు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు అంటే రాజు దేవుడు అనుగ్రహించేటువంటి విజయాలను బట్టి ఆయన హర్షిస్తున్నాడు. ఈ రోజున ఎంతోమంది వివాహం చేసుకుంటున్నారు, సక్సెస్ కావట్లేదు. ఉద్యోగంలో చేరుతూ ఉన్నారు, సక్సెస్ కావట్లేదు. లేకపోతే వ్యాపారం చేస్తూ ఉన్నారు, సక్సెస్ కావట్లేదు. అది చిన్న విషయమా పెద్ద విషయమా తర్వాత సంగతి. చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా సక్సెస్ అవుతున్నారా అంటే చివరికి సక్సెస్ కాలేని పరిస్థితి చాలా మందిలో కనపడుతూ ఉంది. కొంతమంది ఎక్కువ ప్రయత్నం చేయకుండానే సక్సెస్ కావడం అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే వారి యుద్ధం యెహోవాదే అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. నా బలం ఆయన అని చెప్పు వారి యొక్క సొంత బలం పైన, జ్ఞానం పైన ఆధారపడకుండా ముందుకు సాగుతున్నారు. కాబట్టి దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు, ఈ రాజు ఏమంటారంటే, మీరు నాకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. రాజుగా నాకు మీరు అనుగ్రహించేటువంటి రక్షణను బట్టి, విజయాన్ని బట్టి వందనాలు ప్రభు అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నారు. ఆ తర్వాత గమనించినట్లయితే దావీదు భక్తునికి ఏ ఏ విషయాల్లో దేవుడు విజయాన్ని అనుగ్రహించారో మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని త్వరగా చదవాలి. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండవచ్చుగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. గమనించండి, దావీదు ఎక్కడికి పోయినను దేవుడు ఆయనను కాపాడుచుండెను. వేరెవర్ డేవిడ్ వెంట్, గాడ్ గేవ్ హిమ్ విక్టరీ అని చెప్పడం జరిగింది అన్నమాట. కాపాడను, రక్షణ ఇచ్చాను అంటే విజయం ఇచ్చినట్లు లెక్క. చనిపోతే జయం పొందినట్టు కాదు. యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి చనిపోతే జయం పొందినట్లు కాదు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి లెబనాన్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ముఖ్యమైన నాయకుల్ని వీళ్ళు యుద్ధ విమానాలలో వెళ్ళి వారి దేశంలో వారిని చంపగలుగుతూ ఉన్నారు అన్నమాట. వీరు చనిపోవట్లేదు కానీ వారిని చంపగలుగుతున్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ కానీ చనిపోతే ఓడిపోయినట్టు లెక్క. శత్రువును చంపగలుగుతున్నాడు కానీ వీళ్ళు మాత్రం కాపాడబడుతూ ఉన్నారు అన్నమాట. అది దేవుడు అనుగ్రహించేటువంటి విజయం, కాపాడటం అంటే. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏమిచ్చారు? విజయాన్ని అనుగ్రహించారు. కాబట్టి క్రైస్తవులు కూడా అలా ఉండాలి. ఉద్యోగం విషయం ఇతర దేశం వెళ్ళినా, లేకుంటే మరొక రాష్ట్రం వెళ్ళినా, మరొక జిల్లా వెళ్ళినా, ఈ స్థలం నుండి మరొక స్థలంలోకి వెళ్ళినా, లేకుంటే ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగంలోకి వెళ్ళినా, లేకుంటే మరొక వ్యాపారంలోకి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విజయం పొందేటువంటి వారుగా ఉండాలి. ఆ విజయం అనేటువంటి ఎవరు ఇస్తారు అంటే దేవుడు ఇస్తారు. 21వ కీర్తనలో దావీదు భక్తుడు అదే అంటారు అన్నమాట. రాజు అయినటువంటి నాకు మీరు విజయాన్ని అనుగ్రహించారు, రక్షణను అనుగ్రహించారు, నన్ను కాపాడారు. ఎందుకంటే మీరు నా బలము అని ఆయన చెప్తున్నారు. ప్రియమైన దేవుడు అంటారు, గొలియాతును జయించగలిగాడు. 6 మూరల జ్ఞానుడైనటువంటి గొలియాతును జయించగలిగాడు. ఒక ఒడిసెలతో రాయి తీసుకొని కొడితే నొస్టది తగిలి వార్త పడడం జరిగిందన్నమాట. యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు నిలబడి భయపడుతూ ఉంటే ఒక దావీదు భక్తుడు యుద్ధోపకరణాలు ధరించి నడవలేని స్థితిలో ఉన్నటువంటి దావీదు యుద్ధం యెహోవాది అని అతని పైకి వెళ్ళినప్పుడు దేవుడు జయాన్ని అనుగ్రహించాడు అన్నమాట. దేవుడు ఆయన కాపాడాడు. తర్వాత యెరూషలేమును జయించగలిగాడు. తర్వాత ఫిలిస్తీన్లను జయించగలిగాడు. 108వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. అసలు విజయం అనేటువంటిది ఎవరి నుండి అనుగ్రహింపబడుతుంది, అసలు విజయం అనేటువంటిది ఎవరు అనుగ్రహిస్తారన్న ఆ విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయబడింది. 108వ కీర్తన 13వ వచనం. మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అడగద్రొక్కువాడు ఆయనే. గమనించండి, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము అంటారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్ గాడ్ వి విల్ గెయిన్ విక్టరీ అంటారన్నమాట. కాబట్టి దేవునితో మేము
విజయాన్ని పొందగలం. మా స్వశక్తి చేత, మా స్వబలం చేత కాదు, మా జ్ఞానం చేత కాదు. ఇజ్రాయెల్ ప్రజల గురించి చూడండి. ఈ బోర్ అంటారు కదా, ట్రంపెట్, వాళ్ళ పైన మిలిటరీ వాళ్ళ పైన కనీసం గన్ను ఒక 20 కేజీలను ఉంటుంది అనుకుంటున్నాను నేను. మొత్తం బాడీ పైన వాళ్ళ బ్యాగ్తో కలిసి 30 కేజీలు ఉంటుంది. వాళ్ళకి బ్రెస్ట్ ప్లేట్లు కూడా ఉంటాయి కదా, కూర్చోడానికి కూడా కష్టం. మీరు గమనిస్తారా లేదు, మన ఎప్పుడైనా కూర్చోలేదు, ఎందుకంటే వెనక ముందు వాళ్ళ ప్లేట్లు ఉంటాయి కాబట్టి భద్రత కొరకు. అలాగా స్ట్రైట్ కూర్చోడానికి అవకాశం ఉండదు, వాళ్ళు ఎంత కొద్దిగా నిలబడి లేకపోతే కొద్దిగా చేరబడడం. అలాంటి సమయంలో కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు, మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు, బోరను తీసుకొని వెళ్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనకైతే దేవుని మందిరానికి రావడానికి ఇలాంటి బైబిల్ తీసుకొని రావడానికి కూడా కష్టమే. ఒక 1/2 కేజీలో ఉండదు, ఎప్పుడు తెలియలేదు, కానీ రేపు ఎప్పుడైనా తోస్తాను, ఎందుకంటే చెప్పడానికి కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ బైబిల్ మోసుకొని రావడానికి కూడా ఎంత సిగ్గు, ఎంత భయము, లేకపోతే ఎంత బద్ధకము. దేవుని వాక్యాన్ని మనం వస్తే ఆ వాక్యం మనం వస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. నేడు ఇజ్రాయెల్ ప్రజలు జయాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న దేశాలను భయపడి వణుకుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏం బేలుతుందో కూడా తెలియదు. ఇది బేలొచ్చు, ఇది బేలొచ్చు, ఇది బేలొచ్చు. మీరు నమ్ముతారా? టాయిలెట్లు కూడా వేయదు. ఒక్కొక్కడు టాయిలెట్కి వెళ్ళాలన్నా భయపడిపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం ప్రాణాలకు దొరకకుండా యుద్ధ విమానాన్ని పంపించి ఆ దేశంలోనే వాళ్ళ నాశనం చేసేటటువంటి పరిజ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం చూడండి, బస్సు నడపడం చాలా కష్టం, 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ కాదు. ఒక్కొక్క యుద్ధ విమానం 2000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. వాళ్ళు ఎన్ని విమానాలు పంపిస్తారు తెలుసా? మొన్న ఒక నైట్ 100 యుద్ధ విమానాలు పంపించాడు, 250 యుద్ధ విమానాలు పంపించాడు. గమనించండి ఎంత కోఆర్డినేషన్ అండి. ఏమాత్రం ఒక అటు ఇటు దాన్ని లైన్ తప్పితే ఒకదాని తగ్గితే మరొక దగ్గర ఒకదాని తగ్గితే ఒక్కొక్కటి 500 మిలియన్ డాలర్లు ఉంటుంది ఒక్కొక్క యుద్ధ విమానం. ఎంత నష్టం జరుగుతుంది. కానీ 250 మంది సైనికులకు ఎంత అవగాహన, 100 మంది సైనికులకు ఎంత అవగాహన, పైలట్లలో వెళ్ళి పని జరిగించుకొని వాళ్ళ ఊరికెళ్ళి రావడం కాదు, షికారుకి వెళ్ళి వాళ్ళ టార్గెట్స్లో బాంబులు వేసి తిరిగి రావడం. అది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి గొప్ప జ్ఞానం. అది వాళ్ళ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. అందుకే దేవుని ప్రజలకు భయపడిపోతూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుల గురించి చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ఎవరి గురించి చెప్పుకుంటారు ప్రపంచ దేశాలంటే? యూదుల గురించి. మనం యుద్ధం చేస్తాం, ఎక్కడ చేస్తాం తెలుసా? సంఘంలో చేస్తాం. 2 గ్రూపులు అయితే 3 గ్రూపులు 4 గ్రూపులు అప్ప యుద్ధం లోపల జరుగుతుంది, లోపల జరుగుతుంది, లోపలే. కుటుంబంలోనే యుద్ధం, భార్య భర్తల మధ్య యుద్ధం, పిల్లల మధ్య యుద్ధం. మన యుద్ధాలన్నీ లోపలే, వాళ్ళ యుద్ధాలు లోపం. అందుకే ప్రపంచమంతా వారి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి అవకాశం అనేది కలిగిస్తుంది. యెహోవా దేవుడు అని వాళ్ళు లోకానికి అంతటికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు యేసు ప్రభువును విశ్వాసం ఉంచలేదు, మనం విశ్వాసం ఉంచాం. కాబట్టి ప్రేమ పిల్లరా, ఈ విజయం అనేటువంటిది. అందుకే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఆ దేవుడిని బట్టి మేము శూర కార్యాలు జరిగిస్తాం, మా శత్రువును మేము అనగదొక్కుతాం. మనకి ఎవరు శత్రువులు ఉండకపోవచ్చు, సాతాను శత్రువు. మనకి లోక సంబంధమైన విషయాలే శత్రువు, మన శరీరమే మన శత్రువు. వాటిని జయించాలి. మనంతా మనం జయించలేము, దేవుని యొక్క బలము ద్వారా వాటిని మనం జయించలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తారు అంటే విజయం, మహిమ, ప్రభావం అనుగ్రహిస్తారు. ఎందుకని? ఆయన మన బలము కాబట్టి. ఆ తర్వాత గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:37 చదవబడిన రీతిగా మనం గమనించినట్లయితే వీఆర్ మోర్ దాన్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆ మాట ఒక్కదాన్ని చదువుకున్నాం. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. యేసు ప్రభువు ద్వారా దేవుడు మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహించుకున్నానండి. కాబట్టి ప్రేమని దానిపైన దేవుడు మనకు విజయాన్ని, మహిమను, ప్రభావం అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నారు.
అందుకే ఆయన ఏమంటారంటే యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. దావీదు భక్తుడు 18వ కీర్తన 1వ వచనంలో ఆ విధంగా చెప్పిన తర్వాత 32వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. 29వ వచనంలో నీ సహాయం వలన సైన్యమును జయించును. నీ సహాయం వలన సైన్యమును జయించును. ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను మనకు శత్రువుగా ఉన్నాడు కాబట్టి రకరకాల శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో. వాటిలో మనం కృంగిపోతే చేతగాని వాళ్ళం అవుతాం. కృంగిపోతే చేతగాని వాళ్ళం అయిపోతాం. కాబట్టి దేవుడు నాకు బలాన్ని ధరింపజేస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఆ సహాయం ద్వారా నేను నా సైన్యాన్ని జయించగలను, అంటే శత్రువులను సైన్యములను జయించగలను అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. కాబట్టి ఎవరైనా కూడా ఓడిపోతూ ఉన్నట్లుగా, లేకుంటే పతనమైపోతూ ఉన్నట్లుగా, దిగజారిపోతూ ఉన్నట్లుగా, లేకుంటే ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం మనసులోకి తీసుకోవాలి. దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటలను మనం గ్రహించాలి. యెహోవా నా బలమా, నాకు బలమును ధరింపజేసేటువంటి దేవుడు, నీ సహాయం వలన సైన్యములను జయించగలుగుతాను. కాబట్టి దేవుడు అత్యధిక విజయాన్ని అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు అండి. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయన మన యొక్క హృదయ వాంఛలను తీరుస్తారు. ఆయన మన యొక్క హృదయ వాంఛలను తీరుస్తారు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం అనేది ఉంది. అదేంటంటే మనం కోరినదంతా దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ మన అవసరాలను మాత్రం దేవుడు తీరుస్తాడు. మనకు కోరికలు ఉంటాయి, డిజైర్స్ అనేటువంటి. అర్థశాస్త్రం ఏమో తెలియజేస్తుందంటే కోరికలు అనంతాలు. ఒకటి తీర్చుకున్న తర్వాత మరొకటి లైన్లో ఉంటుంది, అది తీరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. దానికి ముగింపు అనేటువంటిది లేదన్నమాట. అందుకే బుద్ధిజంలో కూడా మన విషయం ఏమిటంటే ఒక 8 మార్గాలను బోధించడం జరిగింది. ఈ దుఃఖానికి అంత కారణం ఏంటంటే కోరికలు, ఆశలు అనేటువంటి. వాటిని కానీ తొలగించుకుంటే దుఃఖం ఉండదని చెప్పడం జరిగింది. కనుక కోరికలన్నింటినీ దేవుడు తీర్చకపోవచ్చు, కానీ మన అవసరాలను మాత్రం దేవుడు తీర్చడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఒక మంచి హోటల్గా మనం తీసుకెళ్ళి చికెన్ 65 ఇప్పించారనుకోండి, లేకుంటే షవర్మా ఇప్పించారనుకోండి, మండి బిర్యానీ లాంటిది పెట్టించడానికి ప్రయత్నం చేశారనుకోండి, అది నా అవసరం కాదు. ఎందుకంటే నాకు మండి బిర్యానీ పడిన కోరిక లేదు, నేను ఏ మాంసం తినను, నేను వెజిటేరియన్ కాబట్టి నాకు ఏ చికెన్ తినాలని, మటన్ తినాలని, రొయ్యలు తినాలని, చేపలు తినాలని నా కోరిక లేదు. మీరు ఎంత పులస పలస ఏ చేప తెచ్చిపెట్టినా నాకేమి అది అవసరం కాదు. నా అవసరం ఏంటంటే కూరగాయల కూర, ఏదైనా సాంబార్ ఉంటే చాలు, అది నా అవసరం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నాకు ఏది అవసరమో దేవుడు దానిని ఇస్తాడు, కానీ అంతేగాని ఒకవేళ కోరినంత మాత్రాన కోరికలని పట్టుకుంటాను. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకు అవసరం లేకుండా కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఆవిడ అన్నదంట ఫ్రిడ్జ్ తీసుకోండి అంటారు, భర్త అన్నాడంట పక్క వాళ్ళకి లేదు కదా, వాళ్ళకి లేదు కాబట్టి మనం ఉండాలి అని చెప్పాను. ఇంకొక వస్తువు చెప్పిందంట వాళ్ళకు ఉన్నది కదంటే వాళ్ళకి ఉన్నది కాబట్టి మనం ఉండాలి అని. ఇప్పుడు ఈ రోజులలో ఎందుకు కొంటున్నారు, లేకపోతే ఎందుకు చేస్తున్నారు అంటే పక్క వాడికి లేదు కాబట్టి నాకు ఉండాలి, వాడికి ఉన్నది కాబట్టి నాకు ఉండాలి. మనకు అవసరమో లేదో అది తెలియట్లేదు అన్నమాట. అవసరమో లేదో అది తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, కోరికలన్నింటినీ దేవుడు తీర్చకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. అంతేకాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం కోరుకుంటే దేవుడు ఇవ్వకపోవచ్చు. దేవుని చిత్తంలో ఏమైతే ఉన్నదో దాన్ని కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, 21వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. ఎవరైనా ఒకరు పెద్దగా చదవండి. గమనించండి, అతని మనోభీష్టమును నీవు సఫలము చేయించున్నావు. అంటే ఆయన యొక్క హార్ట్స్ డిజైర్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుని ప్రేమించిన వ్యక్తి కాబట్టి, ఆయన భయం భక్తి కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి కోరుకున్నటువంటి వ్యక్తి కాదన్నమాట. ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా కోరుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కాబట్టి ఆయన యొక్క మనోభీష్టాన్ని ఆయన
సఫలం చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గమనించండి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. ఎప్పుడు తీరుస్తారు? యెహోవాను బట్టి సంతోషించినప్పుడు. చాలామంది దేవుని బట్టి సంతోషించే అనుభవంలో ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. వారి కోరికలు ఎప్పటికీ నెరవేర్చబడవు, అవి తీర్చబడవు. మన కోరికలు, మన హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే యెహోవాను బట్టి సంతోషించే అనుభవం అనేటువంటిది ఉండాలి అన్నమాట. సంతోషించే అనుభవం ఉండాలి. తర్వాత 107వ కీర్తన 9వ వచనం చదివినప్పుడు, ఏలైనా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశగల ప్రాణం. మనం దేని కొరకు ఆశపడుతున్నామంటే మంచి ఉద్యోగం కోసం, లేకుంటే మంచి కుటుంబం కోసం, లేకుంటే మంచి ఇంటి కోసం, మంచి కారు కోసం, మంచి స్థితిగతుల కోసం మనం ఆశ కలిగి ఉంటూ ఉన్నాం. అవన్నీ అవసరమే. కారు అవసరమే, లేకుంటే మంచి ఇల్లు అవసరమే, మంచి వస్త్రాలు అవసరమే, ఈవెన్ బంగారం కూడా అవసరమే. లిమిటెడ్గా ఏది శృతి మించితే మంచిది కాదు. అన్నీ అవసరమే. కానీ అవన్నీ రావాలి అంటే, మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే, వాటి కొరకు ఆశ కలిగి ఉండటం కాదు, కానీ దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే ఆశగల మన ప్రాణాలని ఆయన తృప్తి పరుస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఇంకా ఆసక్తి అనేటువంటి పెరగాలి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో ఆసక్తి పెరగాలి. దేవుడంటే ప్రేమించాలి. లేకపోతే ఆయన గణపరచడంలో ఆసక్తి అనేటువంటిది ఉండాలి. అది పెరగాలి. నీవు దేవుని కొరకు ఆశ అనేటువంటి కలిగి ఉంటే ఆశగల నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయన సహాయం లేకుండా మనం ఏ విజయాన్ని పొందలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటి అంటే, ఆయన హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు అన్నమాట. ఆయన కొరకు నీవు కానీ ఆశగానే కలిగి ఉన్నట్లయితే ఆశగల నీ ప్రాణం ఆయన మేలుతో తృప్తిపరుస్తారు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకున్నదే దేవుడు చేయాలని కోరుకుంటూ ఉంటాం. మీరు ఆ యొక్క ఎలీషా, నయమాను గురించి ఆలోచించండి. నయమాను కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి మరి ఒక ఇంట్లో ఉన్నటువంటి పని అమ్మాయి యూదురాలు చెప్పినట్టు మాటను బట్టి ఎలీషా ప్రవక్త దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎలీషా గారు గమనించండి, ఇంట్లో ఉండి తన యొక్క శిష్యుని పంపించి వర్తమానాన్ని తెలియజేశాడు. అదేంటంటే, నీవు ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పడం జరిగింది. ఆ మాటతో కోపోద్రేకుడైపోయాడు అన్నమాట. ఎందుకని? ఆయనకి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, తన దగ్గరికి వచ్చి ఎక్కడైతే కుష్ఠు ఉందో అక్కడ చేతిని ఆడించి ఏదైనా చేస్తాడని కోరుకున్నాడు అన్నమాట. ఆయన అనుకున్నాడు, నేను సైన్యాధిపతిని, నాకెంత సైన్యం ఉంటుంది, వెళ్ళమంటే వెళ్తాను, యుద్ధం చేయమని చేస్తాను, చంపమంటే చంపుతాను, అంత అధికారం ఉంది. నేను సిరియా దేశానికి సంబంధించినటువంటి సైన్యాధిపతిని. నేను వచ్చినప్పుడు ఆ ప్రవక్త సేవకుడు భయపడి అలా పరిగెత్తుకుంటూ వచ్చి, సైన్యాధిపతి గారు ఏదో చెప్పండి, ఏం చేయమంటారు, కుర్చీ చేయమంటారు, కూర్చోండి, అది చేస్తారని అనుకున్నాడు. ఎలీషా ప్రవక్త అసలు లెక్క చేయాలి. లోపల ఏమన్నారంటే, వెళ్ళి 7 మార్లు మనం బాగుపడతాడు అని చెప్పాడు. అప్పుడు కోపం వచ్చేసింది అనమాట. కనీసం దగ్గరకు వచ్చి మాట చెప్పకుండా ఈ ప్రవక్త అంత గర్వంతో నాకు చెప్పాడని నేను మునగనేది వెళ్ళిపోతా ఉన్నాను. దేవుడు పనివాడి ద్వారా మాట్లాడాడు. ఏమన్నాడంటే, కాదని ఎంత దూరం వచ్చారో ఏం చెప్పాడు ఆయన? ఏమైనా డబ్బులు బంగారం అప్పగించమని చెప్పాడు? ఏమీ లేదు. ఊరికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్తే అది పెద్ద కష్టమా అంటే, అప్పుడు ఆలోచించి వెళ్ళి మునిగితే 7వ మారు మునిగినప్పుడు దేహం పసిపిల్ల దేహం వలె అయిందన్నమాట. ఈ రోజున గమనించండి, ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లాక్డౌన్లో ఏంటి వస్తువులు ముట్టుకోవు కదా, ప్రార్థన మధ్యలో ఆటలు అంటుంది, నూనె పట్టుకొని ప్రార్థన చేయండి, ఏం కాదు అంటుంది. ఏమంటుంది? ఏం కాదులేదు, నూనె పట్టుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు అన్నా, ప్రార్థన ముందు ఏకీపించు, కళ్ళు తెరిచి నా మొహం వస్తున్నట్టున్నాడు, బాటిల్ పట్టుకోలేదు. ఏం ప్రార్థన చేస్తుంటే సేవకుని నువ్వు భయంతో కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీపించాల్సింది, దానికి బదులుగా బాటిల్ పట్టుకొని బాటిల్ పట్టుకుని బాటిల్ కనే ప్రార్థన చేసేది. భక్తిహీనత.
బోధకులకు బోధన చేయడానికి సిద్ధపడేటువంటి విధానం కదా. దేవుడు చెప్పిన మాట నేను ఇప్పుడు నేను ఇలా వచ్చి ఆ సహోదరు అమ్మ లేచి నిలబడు అంటే లేచి నిలబడాలంటే ఎందుకు అని అడుగు. నిలబడిన వ్యక్తిని కూర్చో అని చెప్తే కూర్చోవాలంటే ఎందుకు అని అడుగు. దేవునికి అధికారాన్ని బట్టి నో ఆర్గ్యుమెంట్, డోంట్ యూజ్ యువర్ ర్యాషన్ యాక్ట్. తగ్గించేటువంటి ఎబిలిటీని ఉపయోగించకూడదు. అదే విషయ ప్రవర్తన చేశాడు. దేవుడిని మేము తక్కువ చేయకూడదు, దేవుడిని మేము తక్కువ చేయకూడదు. మీరందరూ నన్ను పూజించట్లేదు, నన్ను ఆరాధించట్లేదు, నన్ను మహిమపరచట్లేదు. మనం అందరం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమని దేవుని గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా ఉపద్రేకుడైపోయాడు. ఏదో నా దగ్గరికి వచ్చి ఇలా చెయ్యి ఆడించి ఈ పుస్తకం పోతుంది అని చెప్తాడు అనుకుంటే ఇంట్లో నుంచి చెప్పాడు. ఇలా దగ్గర 7 సార్లు వాడుతున్నాడు. మునిగినప్పుడు దేహం పసిపిల్ల దేహం వలె విధేయత విధేయత. సంఘాలు ఏమంటారండి ఈ రోజున? విధేయత ఉండాలి, విధేయత ఉండాలి. దేవుని సేవకులకు కాదు కావాల్సిన విధేయత, విశ్వాసులు. ఎవరికి? విశ్వాసులు. దేవుని సేవకులకు ఉంటుంది. ఇంత పరిచయం చేసే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుండి దేవుని కనపరిచిన వారికి దేవునికి లోపడటం తెలియదు అంటే ఎస్, దేవునికి లోపడతారు. అందుకే మీరు గమనించాలి, దేవుని సేవకులు ఎప్పుడు కూడా తీర్పుపడుతూ ఉంటారు. విశ్వాసులు విధేయత చూపిన చూపకపోయినా దేవుని సేవకులు విధేయత చూపుతూనే ఉంటారు. కాబట్టి దేవుని సేవకులు ఎప్పుడు కూడా తీర్పుపడుతూనే ఉంటారు. దేవుని సేవకులు ఎప్పుడు కూడా తీర్పుపడుతూనే ఉంటారు. విశ్వాసి ఏం చేయాలి అంటే విధేయత అనేటువంటిది చూపాలి. అందుకే చెప్పారు కదా, ఆశకర ప్రాణం. మన సొంత కోరికలు కలిగి ఉండకూడదు, సొంత ఆశలు అనేటువంటి కలిగి ఉండకూడదు. దేవుని కొరకు ఎవరైనా ఆశ కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? మేలుతో తృప్తిపరుస్తాడు, మేలుతో తృప్తిపరుస్తాడు. మూడో విషయం ఏంటంటే గాడ్ గివ్స్ రిచ్ బ్లెస్సింగ్స్. 21వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాం. 3వ వచనాన్ని గమనించండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. వెల్కమ్ చెప్పడం శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు. ఎపిసోడ్ రాసిన పత్రిక 1:3 చెప్పబడిన మాట ఏంటి అంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తు యేసునందు దేవుడు మనలను దీవించాడు. మ్యారిఫోల్డ్ బ్లెస్సింగ్స్ అంటారు అన్నమాట. మ్యారిఫోల్డ్ బ్లెస్సింగ్స్ అంటే అన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. 1 కాదు, 2 కాదు, 3 కాదు. మరి ఎందుకు శాపగ్రస్తమైన జీవితాన్ని కొందరు కలిగి ఉంటున్నారు అంటే కారణం ఏంటంటే విధేయత అనేటువంటిది లేక, విధేయత లేక, దేవుని మాటకు లోబడలేక, దేవుని యొక్క మాటకు లోబడలేక. ఈ రోజు నుండి ఒక తీర్మానంగా చేసుకున్నట్లయితే దేవుడు ఏమి చెప్తే దాన్ని నేను కైకొంటాను, దేవుడు ఏమి చెప్తే దానికి నేను విధేయత చూపుతాను అన్న ఒక తీర్మానం కలిగి ఉంటే ఆ రోజు నుండి ఆ వ్యక్తి యొక్క జీవితం అనేటువంటిది ప్రత్యేకమైన రీతిలో నడిపింపబడుతుంది అన్నమాట. క్రైస్తవ జీవితం అంతా విధేయతకు సంబంధించినటువంటి, క్రైస్తవ జీవితం అంతా విధేయతకు సంబంధించినటువంటిది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను మనకు క్రీస్తు ప్రభువునందు ఆల్రెడీ అనుగ్రహించారన్నమాట. ఆయన వాటిని అనుభవించడమే మనం చేయవలసినటువంటి పని. విశ్వాసం అవసరం. విశ్వాసం ఉన్న వారికి ఖచ్చితంగా విధేయత అనేటువంటిది ఉంటుంది అన్నమాట. విధేయత అనేటువంటిది ఉంటుంది. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. అదేంటి అంటే 2-3 కూడిన చోట ఆయన ఉంటారని చెప్పారు. 2-3 కూడిన చోట ఆయన ఉంటామని చెప్పారు. నీవు నేను మనం నమ్మితే మనం కూడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉంటాడని నమ్మకం ఉంటే మనం కూడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది కథలు చెప్తూ ఉంటారు, పిల్లలంటే మనం తీసుకొని రావడం కష్టం అంట, అగ్గి వేసుకొని తీసుకొని రావడం పెద్ద కష్టమే కదా. ఉద్యోగం అంటారు,
ఉద్యోగం కూడా కష్టమేం కాదు. టీచర్స్ 5 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. ప్రతి హాలిడే వాళ్ళకి సెలవే, ఆదివారం సెలవే. మా చర్చిలో కూడా ఎంఈ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ వాళ్ళు అందరూ ఉన్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో బాగా బిజీగా ఉంటారు, నాకు తెలుసు. నీకు రావాలని ఆశగా అంటే నీ కోసం నా కోసం ప్యాసింజర్ ట్రైన్ ఆగట్లేదు 2 నిమిషాలు. ప్యాసింజర్ ట్రైన్ ఆగట్లేదు నీ కోసం నా కోసం 2 నిమిషాలు. దేవుని మాత్రం ఆపుతున్నాను. ఆగండి ప్రభా, నాకు టైం లేదు, లేట్ అవుతుంది, ఆగండి ప్రభా. రోజు జరిగి ఆగండి కదా, ఆగండి ప్రభా. ప్రసంగం టైంకి వెళ్ళొచ్చు, కాలుకలు పట్టే టైంకి వెళ్ళొచ్చు. ఒకటి చర్చికి వచ్చాడట, ఇక లాస్ట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు మాస్టర్ గారు. అన్నాడట, అందరం లేచి వెళ్ళమన్నట్టు దేవుని తీసుకున్నాం అనేసరికి బెల్ట్ చెప్పులు వేసుకొని వచ్చాడట. ఆ డోర్ దగ్గరికి వచ్చేసరికి బెల్ట్ త్వరగా ఊడి రావట్లేదంట. అంటే చెప్పులు విడిచి లోపలికి రావట్లేదు. ఈయనేమో దేవుని చేయడానికి నిలబడ్డాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేసరికి లోపలికి రాలేక తల లోపలికి పెట్టాడట. కాలు లోపలికి పెట్టలేకుండా తల పెట్టాడట. అంటే కనీసం ఆశీర్వాదాలు తల పైన పడతాయి. ఇటువంటి నమ్మకాలతో దీపం పడడం అనేటువంటి జరగదు. నేను మీ సంఘాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి సంఘం మిషనరీ స్థాపించినటువంటి సంఘం, లేకుంటే ఎంతమంది అనుభవం ఉన్నటువంటి దైవజనులు పరిచయం చేసినటువంటి సంఘం. పాత జనరేషన్ గతించిపోయి ఉండవచ్చు, కొత్త జనరేషన్గా మీరు ఉంటూ ఉన్నారు. దేవుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ఆయన కొరకు ఆశనటువంటి కలిగి ఉండండి. మీరు ఎక్కడికో వెళ్తారు, అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. విశ్వాసం ఇదైతే మేము కూడుకుంటే మా మధ్య ప్రభు ఉంటారని నమ్మితే మనం కూడి రావడానికి అవకాశం అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి విధేయత చూపలేకపోతున్నాం. కాబట్టి మూడో విషయం ఏంటంటే ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని అనుగ్రహిస్తారు. మరి ఎవరు పొందగలరు అంటే 2 వాక్యాల భాగంగా చూసుకున్నాం. ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఎవరు పొందగలరు? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. సామెతలు 28:20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. గమనించండి, శ్రేయస్కరమైన బ్లెస్సింగ్స్ ఎవరు అనుభవించగలరు, పొందగలరు అంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. యథార్థవంతులు. యథార్థత అంటే మనలో లోపల ఏదైతే లేదో దాన్ని బయటికి చెప్పగలగాలి. నాకు విశ్వాసం లేదు ప్రభా, భక్తి లేదు ప్రభా, భయం లేదు ప్రభా అని యథార్థంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగితే యథార్థవంతుడు అని చెప్తాం. ప్రార్థన చేయకపోయినా, లేకపోతే మందిరానికి రాకపోయినా, లేకుంటే దేవుని ప్రేమించకపోయినా, యేసు ప్రభు వారు పేతురుని అడిగినప్పుడు నీవు నిజంగా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా అంటే అవును అన్నాడు. 2వసారి అడిగాడు, అవును అన్నాడు. చెప్పటంలో తేడా వచ్చింది. 3వసారి అడిగాడు, అవును ప్రభా. 4వసారి మళ్ళా నీకే తెలియదు ప్రభా అంటే ప్రేమించే అనుభవం అనేది అక్కడ లేదు. అంతవరకు ఆయన యథార్థత అనేటువంటిది లేదన్నమాట. ఉన్నట్లు అనుకుంటున్నాడు, వీళ్ళందరికంటే నేను ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, వీళ్ళందరికంటే నాకు ఎక్కువ భక్తి ఉన్నది, వీళ్ళందరికంటే నేనే మెరుగైన స్థితిలో ఉన్నాను అన్న ఫీలింగ్ అనేటువంటిది ఉంది. యేసు ప్రభువుకి వాస్తవం ఏంటో తెలుసు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డ, వీళ్ళందరూ నిన్ను కాదన్నా, నేను మాత్రం కాదనను అన్నారు. యేసు ప్రభువు ఏమన్నారు? కోడి ఎగువేయక ముందే నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తామని చెప్పడం జరిగింది. అదే జరిగిన తర్వాత ఏమైందంటే పేతురు దోషాన్ని ఒప్పుకోవడం జరిగింది. కన్నీరు కార్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? చివరిలో ఆయన జీవితం ముగింపులో వారు సిలువ వేయడానికి ప్రయత్నం చేశారట. సిలువ వేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన అన్నారట, యేసు ప్రభువులాగా తల పైకి కాలు కిందకి సిలువ వేయబడటానికి నేను యోగ్యుడను కాదు, నన్ను తల క్రిందులుగా సిలువ వేయండి అన్నాడు. ఎంతగానే మండిపోయింది. పేతురు ఒకప్పుడు అబద్ధం ఆడాడు, లేకుంటే శరీరానుసారంగా ఒక సమాన వ్యక్తిగా జీవించాడు. కానీ పెంతెకొస్తు దినము నుండి పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చిన సమయం నుండి ప్రత్యేకమైన రీతిలో జీవించాడు. ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువుతో కలిసి తిరిగిన అనుభవం అనేది ఆయనకు లేదు. ఆయనతో మాట్లాడలేదు. ఆయన దర్శనాన్ని చూశాడు, కానీ పేతురు లాగా యేసు ప్రభువుతో కలిసిమెలిసి తిరిగిన అనుభవం కానీ ఆయనతో మాట్లాడిన అనుభవం
అపొస్తలుడైన పౌలు గారికి లేదు అని మనకు తెలుసు. కానీ ఒక విషయం, అపొస్తలుడైన పౌలు గారు పేతురును గద్దిస్తే ఆ గద్దింపుకు లోపడటం అనేటువంటిది జరిగింది అన్నమాట. గలతీయులకు రాసిన పత్రికలో అదే చూస్తాం. అదేమిటంటే యూదులు రాకముందేమో అన్యులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు, కలిసి ఉన్నాడు. తర్వాత యూదులు వచ్చేసరికి మళ్ళీ సెపరేట్ అవుతూ ఉన్నాడు అన్నమాట. అంటే యూదులు వచ్చినప్పుడు ఏమన్నా అనుకుంటారని అన్యులతో ఉండకుండా దూరంగా వెళ్తూ ఉన్నాడు. యూదులు పోయిన తర్వాత మళ్ళీ అన్యుల దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. అది వాక్యానుసారమైన విషయం కాదు, దేవుడికి ఇష్టకరమైన విషయం కాదు. అన్యుడని లేదు, క్రీస్తు చేస్తుడని లేదు, యూదుడని లేదు. యేసు ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే అని అపొస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు అన్నారు, నీవు చేసేటువంటి పని తప్పు అని చెప్పినప్పుడు మన లాంటి వాళ్ళు కానీ ఏమంటారు తెలుసా? అబ్బో గొప్ప భక్తిపరుడు వచ్చాడు, మేమైతే యేసు ప్రభుతో మాట్లాడాం, యేసు ప్రభుతో పరిచర్య చేశాం, గెత్సెమనే మమ్మల్ని కలిసి ప్రార్థన చేసిన వాళ్ళం, యేసు ప్రభుతో ప్రత్యక్షంగా తిరిగిన అనుభవం మాకుంది, మీరేంటి నాకు చెప్పేది అని అంటాం. కానీ పేతురు అలా కాలేదు. పౌలు గారికి దేవుడు తెలియజేసిన సత్యాన్ని ఈయనకు చెప్తూ గద్దించినప్పుడు విధేయత చూపారు. నేను అందుకే చెప్తూ ఉన్నాను, విశ్వాసులు దేవుని బిడ్డ విధేయత చూపినప్పుడు ఆ సంఘంలో ఎటువంటి సమస్యలు అనేటువంటి ఉండవాలి. సాధారణ రావడానికి భయపడతారు. విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. అవి రెండు లేకపోతే ఏ కుటుంబమైన పతనం అవుతుంది, ఏ సంఘమైన దెబ్బతిట్టడానికి అవకాశం ఉన్నటువంటిది ఉన్నది. దేవుని రాజ్యంలో మహిమ కలగటానికి, దేవుడికి మహిమ కలగటానికి అవకాశం ఉండదు. దేవుని రాజ్య వ్యాప్తి జరగటానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి యథార్థవంతులు, నమ్మకమైనటువంటి వారు మెండుగా దేవుళ్ళు పొందగలుగుతారు. తర్వాత ఇంకెవరైనా ఆశీర్వాదాలు పొందగలరు అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమా 10:12. భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయని వారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. గమనించండి, తనకు ప్రార్థన చేయని వారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన ఎవరైతే ఆయనకి నిజముగా మొరపెట్టుకుంటారో 145వ కీర్తన 18-19 వచనాలు రాయబడినట్లుగా తనకు నిజముగా మొరపెట్టుకునే వారు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఒక రకం. కానీ నిజముగా మొరపెట్టుకునే అనుభవం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్ని, అంటే తన కృపను చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అన్నమాట. అంటే ఎంతైనా ఇవ్వగలడంటే ఆయనకు శక్తి లోపం అనేటువంటిది లేదు, లేకపోతే వనరులకు ఎటువంటి కొరత అనేటువంటిది ఉండదన్నమాట. ఆయన ఐశ్వర్యవంతుడు, కృప చూపటానికి. కాబట్టి రెండు విషయాలు ఏంటంటే ఎవరు శ్రేయస్కరమైన ఆశీర్వాదం అనుభవించగలరు అంటే యథార్థవంతులు, ఆయనకు మొరపెట్టుకునేది వారు. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు. ఏ విధమైన సమస్య కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఈ రోజుల్లో ప్రార్థన అంటే ఈ షాప్కి వెళ్తుంటా కదా, అంత లిస్ట్ అన్నమాట. లిస్ట్ సబ్బు దగ్గర నుండి, పేస్ట్ దగ్గర నుండి ఏమేమి ఉంటాయి కదా, బట్టల షాప్కి వెళ్తే బట్టలకు సంబంధించి, ఈ ఇంటికి సంబంధించిన కిచెన్కి సంబంధించిన వస్తువులకు సంబంధించి సండ్రీస్ అంటారు, వాటికి సంబంధించిన అంత లిస్ట్. ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు, నాకు ఉద్యోగం ఈ ప్రభావం, ఆ ఉద్యోగం కూడా వాళ్ళు అక్కడ ఈ ప్రభావం, ఆ డిపార్ట్మెంట్లో ఈ ప్రభావం, పావుగంటంతా ఉద్యోగం గురించే అన్నీ ఇవ్వు. ఇది ప్రార్థన. అది ప్రార్థన కాదు. 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థన అంతా వింటే తెలుస్తుంది ఏమని. ఇప్పుడు నేను నా మెసేజ్ రికార్డ్ చేసుకుంటున్నాను, అలా మనం రికార్డ్ చేసుకున్నాం, మా ప్రార్థన పెట్టి మనం ప్రార్థన చేసేది. అప్పుడు మనం అడిగింది ఏంటి? ఊరికే ఇవ్వు. ప్రార్థన 4 విషయాలు ఉన్నాయి. అడోరేషన్, ప్రభువును ఆరాధించడం, కనపరచుకుంటారు. 2వది కన్ఫెషన్ అనేటువంటిది ఉండాలి, పాపాలు ఒప్పుకోవడం అనేటువంటిది ఉండాలి. 3వది టీ అంటే థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, ఇచ్చిన దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వది పి అంటే పిటిషన్, ఇతరులకు విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం. ఆ లాస్ట్లో మన గురించి ప్రార్థన చేసుకొని ముగించుకోవాలి. ఆరాధించడం, ఒప్పుకోవడం చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇతరులకు విజ్ఞాపన చేయడం, ఆ తర్వాత మన కొరకు ప్రార్థన చేసుకోవడం. యాక్ట్స్ అనే పదములను మనం గ్రహిస్తాం. కాబట్టి మన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవునికి నిజముగా మొరపెట్టుకుంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. అందుకే భక్తుడు ఏమంటారంటే 21వ కీర్తన 7వ వచనంలో
రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. యెహోవా నా బలమా అంటాడు. తర్వాత రాజు నీ యందు నమ్మిక ఉంచుచున్నాడు. నమ్మకం ఉంచాలి. మా పెద్దమ్మ 2-3 రోజుల క్రితం చనిపోయింది. మా పెద్దనాన్నగారు ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, చనిపోయింది, పిల్లలు కూడా వచ్చారు కానీ రేపు మంగళవారం అన్నాడు. ఏమంటున్నాడు? వచ్చారు కానీ రేపు మంగళవారం. ఒకప్పుడైతే నేను ఆర్గ్యూ చేసేవాడు, ఇప్పుడు ఆర్గ్యూ చేయట్లేదు. ఎందుకు అంటే ఆయనకు నమ్మకం లేదు. మంగళవారం ఏమవుతుందో వాళ్ళ భయం. నీకు నచ్చినట్టు చేసుకోమని చెప్పాను. నువ్వు ఎప్పుడు రమ్మంటావు చెప్పు. రేపు మంగళవారం రమ్మంటాను, బుధవారం రమ్మంటాను బరియలకి. ఆ బరియలు నేనే చేస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు రమ్మంటావు చెప్పు. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంత. నీకు అంత అనుభవం ఉంది, అంత వయసు ఉంది. నీ వయసులో నాకు సగం లేదు, లేకపోతే నీ అనుభవంలో కొద్దిగా లేదు. ఎప్పటికీ మంగళవారం అని పట్టుకుంటే నేను బుధవారానికి జరపగలను, లేక బుధవారానికి ముందుకు తీసుకురాగలను. నమ్మకం. చాలామంది క్రైస్తవులు నేతి బీరకాయ అన్నారన్నమాట. నేతి బీరకాయలు నెయ్యి ఉండదండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. దాని పేరు నేతి బీరకాయ, కానీ దాంట్లో నెయ్యి ఉండదు. విశ్వాసంగా పరిగణింపబడుతుంటాం, కానీ అందులో విశ్వాసం అనేటువంటిది ఉండాలి అన్నమాట. విశ్వాసం ఉండాలి. పెళ్ళప్పుడు ఏం పడతాం తెలుసా? మంగళమే యేసున్నారు. మాడిపోవడం కాదు. మంగళం అంటే శుభకరం, మంచిది అని. మరి మంగళవారం ఎవరికి నచ్చట్లేదు? మంగళవారం ఎవరికి నచ్చట్లేదు? నాకే అర్థం కావట్లేదు. నాకే కొద్దిగా తెలుగు సరిగ్గా తెలియదేమో నేను అనుకుంటున్నాను. మంగళమే యేసు అంటే శుభకరమైన విషయం. ఎప్పుడు చనిపోవడం, ఓడినైనా అవసరం లేదు, గుడ్డునైనా అవసరం లేదు. ఒకసారి అదే జరిగింది, చెప్పాను. అనవసరంగా దేవుడికి వ్యతిరేకంగా ఏం చెయ్యొద్దు అని చెప్పి చేస్తాను. చేసిన తర్వాత నేల ఒకటి చనిపోయాడు. ఆపగలిగావా? నేను లోకస్తుల గురించి మాట్లాడలేదు, విశ్వాసం గురించి మాట్లాడతాను. పౌరుషం కలిగిన విశ్వాసం గురించి నేను మాట్లాడతాను. శత్రుపేష అర్థాలు ఏమన్నారో తెలుసా? ఈ అగ్నిగుండంలో రక్షించినట్టు మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినా మేము ఆయన సేవిస్తాం, కానీ నువ్వు చెప్పినట్లు చేయటం అనేది జరగదు. మనమేమంటారు? రక్షిస్తాం. వాళ్ళు ఏమంటారు? రక్షించినా రక్షించకపోయినా నష్టం జరిగిన పర్వాలా, లాభమే కదా, నష్టం జరిగిన పర్వాలా, మేము ఆయన మాత్రం సేవిస్తాం, కానీ నీవు చెప్పినట్టు మాత్రం చేయకుండా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా యందు నమ్మిక ఇచ్చిన అనుభవం అనేటువంటిది దావీదు భక్తులను పొందాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారంగా చెప్పగలిగాను. సొలొమోనుతో ఆ విధంగా చెప్పగలిగాను. సొలొమోనుకు ఆస్తి ఉంది, జ్ఞానం ఉంది, అటువంటి వ్యక్తి ఎవరూ లేరు. కానీ చివరికి ఏమైంది? దేవుడిని సగం హృదయంతో సేవించాడు. సగం హృదయం వైఫ్స్కి, లోకానికి ఇచ్చేసాడు. ఆయన అటువంటి సాక్ష్యాన్ని పొందలేకపోయాడు, తండ్రి పొందాడు. కొన్ని బలహీనతలు ఉన్న యథార్థమైన మనసు చెప్పుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన దేవుడి గురించి ఆలోచించాలి, ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే ఆయన శ్రేయస్కరమైన రిచ్ బ్లెస్సింగ్స్ మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. మరి ఎవరు వాటిని పొందగలరు అంటే యథార్థత కలిగిన వారు, నమ్మకత్వం కలిగిన వారు. ఎవరు పొందగలరు అంటే ఆయనకు మొరపెట్టుకునేట్టు వారు పొందగలరు. దేవుడు ఇంకా ఏమేమి ఇస్తారంటే విజయాన్ని ఇస్తారు, మహిమని ఇస్తారు, ప్రభావాన్ని ఇస్తారు. నిన్ను గురించి అనేక మంది చెప్పుకునే విధంగా నీవు ప్రయత్నం చేయకుండా కనపరిస్తాడు దేవుడు. నిన్ను నీవు మహిమపరుచుకోకుండానే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు అనేక మంది మధ్య. అంతేకాకుండా నీ హృదయ వాంఛనను దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు. దేవుని కొరకు ఆశ కలిగి ఉండండి. దేవుడు మీ హృదయ వాంఛనను తీరుస్తాడు. మీ కోరికలన్నింటినీ తీర్చకపోవచ్చు, కానీ మీ యొక్క ఆశలను మాత్రం దేవుడు తీరుస్తాడు. నేను కొన్ని విషయాలు కఠినంగా చెప్పాను. మిమ్మల్ని మీ సంఘంలో ప్రేమించి చెప్పిన విషయం. క్రిస్టియానిటీని ఈజీగా తీసుకోవచ్చు, చులకనగా తీసుకోవద్దు. ఇది చాలు 30 అంతలు చాలు అది కాదు. మన క్రైస్తవం ప్రత్యేకమైన వారు, విశ్వాసం కలిగిన వారు, గొప్ప దేవుని కలిగి ఉన్న వారు. కాబట్టి
మన జీవిత విధానం, మన ఆరాధన, మన విశ్వాస విధానం అన్ని ప్రత్యేకమైన రీతిలో ఉన్నారు. ఆ ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. ఎవరి దగ్గరకు వెళ్ళి ఏ మనిషి యొక్క ఉపకారం కోసం ఎదురు చూడవలసిన దీనస్థితి దేవుడు మనకు ఇవ్వడం. మీ దగ్గరికి అనేకులు వచ్చేటువంటి విధంగా దేవుడు చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఎవరి కోసం వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను కనపరచండి, నన్ను మెచ్చుకోండి, నాకు ప్రభావాన్ని ఇవ్వండి, మహిమని ఇవ్వండి, ఘనతని ఇవ్వండి అని కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మిమ్మల్ని మెచ్చుకునే విధంగా దేవుడు చేయాలి. చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి సంతృప్తిలో కోసం ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని బట్టి ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం. శ్రేయస్కరమైన రిచ్ బ్లెస్సింగ్స్ మనకు అనుగ్రహించేటువంటి దేవుడు, ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఆయన స్తుతించండి, ఆయనను కనపరచండి. విజయాన్ని అన్ని చోట్ల అన్ని వేళల్లో దయచేసేటువంటి దేవుడు ఆయన స్తుతించండి. సర్వశక్తిమంతుడా, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మన తండ్రి నారాయణ మరలా రెండవసారి యొక్క సంఘంలోకి నడిపించారు. మీ జీవగలిగిన మాటలు వినిపించడానికి కృపణించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇవి నా మాటలు కాదు తండ్రి, మీ మాటలు కాబట్టి మీ బిడ్డలు శ్రద్ధగా వినియోగాలు తండ్రి మాటలు బట్టి దీపు పట్టడానికి కృపణించండి దేవా. వారిని ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించాలి. వారికి ఏ కొరత లేకుండా గొప్ప సంగతితో నడిపించండి. ఈ సంఘాన్ని నానాటి వర్ధన చేయండి, విస్తరింపజేయండి తండ్రి. ఈ చుట్టుపక్కల ఉన్న అనేక మందికి బలమైన సాక్షి ఉండడానికి కృపణించండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 441వ కీర్తన, నావన్నీ అంగీకరించు నీ దేవా అని పాడుచు ఉండగా కానుకలను సమర్పించుదాం. పరిచారకులను కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. పరిచారకులు ముందుకు వచ్చి కానుకలను స్వీకరిస్తారు. ఆ సమయంలో 441వ కీర్తన, నావన్నీ అంగీకరించు నీ దేవా అనే పాటను పాడుకున్నాను. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ ఉపచేతని వదనాలంది, నావన్నీ ఉపచేతని వదనాలంది. ఆవంపులను నేను బహుధైర్యముందేనా. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు నీరు
మీరే మాకు సమస్తము అనుగ్రహించున్నారు. మీ కొరకైనటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి మా ప్రాణాలను మేలుతో మీరు తృప్తిపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా. మరి హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు మీరు అందరికీ ఉపకారి తండ్రిగానైనా తండ్రి. కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరికీ మీరు అనుగ్రహించినటువంటి ప్రతి ఈమెను బట్టి స్తోత్రం. ఆయన వారికి అన్ని విషయాలు అభివృద్ధి దయచేస్తూ ప్రభావ మీ యొక్క చిత్తానుసారంగా నడిపించుకున్నందుకు వందనాలు స్తోత్రాలు దేవ. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆర్థిక విషయాల్లో కూడా ఆయన వర్ధలటానికి మీరు అనుగ్రహించుకున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా మిమ్మల్ని మీ సన్నిధిని ప్రేమించే ప్రభావం ఆయన వారు మీ యొక్క సన్నిధిని తీసుకుని వచ్చి సమర్పించినటువంటి కానుకలను బట్టి వందనాలు స్తోత్రాలు దేవ. ఆయన తండ్రి వారిని వారి కానుకలను మీరు ప్రభావం అంగీకరించండి. ఆయన మహిమకరంగా కానుకలు వినియోగింపబడుచుకుండగా తండ్రి మందిరాలు తను ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవ. ఆయన సంఘంలో బాధ్యత కలిగి ఉండే ప్రభావం ఈ యొక్క కార్యక్రమాలు జరిపించినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి దేవ. పరిశుద్ధుల ప్రత్యేకత తండ్రి ఆ విధంగా ప్రభావం తండ్రి వారిని మీరు వర్తిలు చేస్తూ ఉన్న కొలది ప్రభావం వారు కృతజ్ఞతగా కానుకలు చేస్తూ కనపరుచుకుండగా మామూలుగా కానుకలు ఎదుగు తండ్రి ఎవరైతే ప్రభావం మేలు చేసిన దాన్ని బట్టి ఆ యొక్క ప్రభావ మేలును గుర్తించి ప్రత్యేకమైన కానుకలు తీసుకొని వచ్చి సమర్పించి ఉన్నారు. వారిని పట్టుకొని మీరు స్తుతిస్తూ మీ బిడ్డ యొక్క ప్రతి అవసరాన్ని క్రీస్తు యజమానులు తీరుస్తూ అంతకంత వర్తిలా చేయమని యేసునామమున మనం ప్రార్థించడం పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు. మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘానికి మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ సంఘ ప్రకటనలో తెలియజేస్తాను. ఈరోజు సాయంత్రం బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. 4:30 యూత్ వారు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచయం ఆరాధన ఉంటుంది. అది జాబ్ గారు పునరావు గారు లీడ్ చేయాల్సిందిగా పేరిట వేడుకొచ్చున్నాను. ఇక రేపు సోమవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. చివరి దినం మనల్ని సెప్టెంబర్ మాసం అంతట్లో దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఆరాధన ఉంటుంది. మాస్టర్ గారు లేరు, అయినా మనం అందరం నడిపించుకున్నాం. ఎవరొకరు నేను ఎవరొకరు మెసేజ్ ఇస్తాము. దయచేసి ఎవరైనా ఆసక్తి ఉంటే ఇవ్వచ్చు. ఆన్లైన్ ప్రేయర్లో రేపు జరగబోయే 10 గంటల నుంచి 12 గంటల వరకు జరగబోయే ఆన్లైన్ ప్రేయర్కి సంఘమందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. కొద్ది సోమవారం నుంచి శనివారం వరకు జరగబోయే ఉదయకాలపు ఆరాధనలు మరియు మంగళవారం ఆరాధన, బుధవారం రిజిస్ట్రేషన్స్ మరియు క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి కొత్తగా పాస్టర్ గారు ఎన్నికయ్యే వరకు ఇవి ఆగటం జరుగుతుంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచయ ఆరాధన ఉంటుంది. సేమ్ అదేవిధంగా వారి రోజు లీడ్ చేస్తారు. శుక్రవారం శ్రేణి సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు చర్చిలోనే జరుగుతున్నారు. స్త్రీలు గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఇకపోతే వచ్చే ఆదివారం యథావిధిగా 10 గంటలకి సంఘ ఆరాధన ఉంటుంది. జనరల్ బడి మీటింగ్ మొన్న జరిగింది. శుక్రవారం రోజు జనరల్ బడి మీటింగ్కి 10 మంది వచ్చారు. శుక్రవారం జరిగిన జనరల్ బడి మీటింగ్కి 10 మంది వచ్చారు. అదొకటి మనం పాస్టర్ గారి గురించి చర్చించాము. ఆ 10 మందిలో కొంతమంది అయితే పాస్టర్ గారిని నియమించడం అనేది ఒక 2 వారాలు లేకపోతే ఒక 3 వారాలు వాయిదా వేయడం జరిగింది. దయచేసి ఈ జనరల్ బడి మీటింగ్ క్లుప్తంగా జరిగింది. ఎందుకంటే పాస్టర్ గారి ఎన్నిక వాయిదా పడింది. వచ్చింది కూడా ఒక 10 మంది. దయచేసి గమనించండి. ఒక 2 వారాలు 3 వారాల్లో గ్యారెంటీగా మీ ప్రార్థనలో మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మనకి మంచి సంఘ కాపరిని దేవుడు అనుగ్రహించాలని సంఘం మొత్తం ఏక మనస్సుతో ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఇది గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఒక వివాహ ప్రకటన ఉంది. ఈ ప్రార్థన అనంతరం ఈరోజు జరగబోయే ఈ ప్రధాన కార్యక్రమము గుజ్జర్లపూడి వారి వివాహ ఆహ్వానము. సత్తెనపల్లి వాస్తవులు గుజ్జర్లపూడి కిరణ్ ప్రసన్న గార్ల కుమార్తె, గుజ్జర్లపూడి సామాన్ అమ్మమ్మ గార్ల మనమరాలు. అమ్మాయి పేరు దీక్షిత. అమ్మాయిని కామేపల్లి అనే ఊరిలో పిడుగురాల మండలం కామేపల్లిలో అక్కడ ఇస్తున్నారు. ఏపూరి లక్ష్మయ్య సాయమ్మ గార్ల కుమారుడు
ఏపూడి సాగర్ బాబుతో వివాహం జరగనున్నది. ఈరోజు వివాహము తారీఖు 30/9/2024 కామేపల్లిలో జరుగుతుంది. దయచేసి సంఘం గమనించండి. ఇకపోతే ప్రధాన